భక్తివన్న ప్రేక్షకులకి శుభోదయం. 25/2/2024 స్వస్తి శ్రీ చాంద్రమానం స్వాభకృతి నామ సంవత్సరం ఉత్తరాయణం శశర ఋతువు మాఘమాసం కృష్ణపక్ష బహుళపాడ్యమి ఆదివారం. బహుళపాడ్యమి రాత్రి 7:15 వరకు, పుబ్బా నక్షత్రం రాత్రి 12:19 వరకు, వర్జ్యం ఉదయం 6:36 8:23 వరకు, దుర్ముహూర్తం సాయంత్రం 4:28 నుండి 5:14 వరకు, సూర్యోదయం ఉదయం 6:26, సూర్యాస్తమయం 6:01, అమృత గడియలు సాయంత్రం 5:13 నుండి 7 గంటల వరకు, రాహుకాలం సాయంత్రం 4:30 నుండి 6 గంటల వరకు కూడా రాహుకాలం, శుభ సమయం ఉదయం 7:30 8:30 వరకు, మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల వరకు శుభకాలం, సుకర్మయోగం మధ్యాహ్నం 1:53, కౌలవ రాత్రి 7:15. ఈరోజు బహుళపాడ్యం కూడా సాధారణమైన వ్యవహారాలకు అనుకూలం. మాఘమాసం గడ సూర్యుడిని ఆరాధించడం, సూర్యుడికి అర్ఘ్యాన్ని ఇవ్వడం, అలాగే సూర్యుడి చక్కగా పొంగళ్ళు ఉండడం, ఆ క్షీరాన్నాన్ని నివేదన చేయడం, అన్ని విధాలుగా ఆరోగ్యం కలుగుతుంది. దినారంభ చక్రాన్ని బట్టి మేష వృషభ మిథున కర్కాటక రాశి వారికి చాలా బాగుంది. అలాగే సింహ కన్య తుల వృశ్చిక రాశి వారికి కూడా అనుకూలంగా ఉంది ఈరోజు. అలాగే ధనస్సు మకర కుంభ మీనరాశుల వారికి మిశ్రమంగా ఉంది అని చెప్పడం జరుగుతుంది. కృష్ణ పరమాత్మ 17వ అధ్యాయంలో శ్రద్ధాత్రయ విభాగ యోగంలో ఏం చెబుతున్నారో చూద్దాం. పార్థాయ ప్రతిబోధితాం భగవతాం నారాయణేన స్వయం వ్యాసేనాగ్రదిత పురాణ మునినా మధ్యే మహాభారతం అద్వైతామృతవర్షిణీం భగవతీం అష్టాదశాధ్యాయిని అంబా త్వామనుసందధామి భగవద్గీతే భావద్వేషిణి యతాయమం గతారసం పూతా పౌరుషిహిత పోతా పురుషితం చయత్తు ఉచ్చిష్టమతి చామేద్యం భోజనం తామసా ప్రియ అపలాకాంక్షిభిర్జ్ఞానో విధి దృష్ట్వా చయుధ్యతే ఇష్టే వ్యవేతి సునః సమాదసస్వాతిక అంటున్నారు. అంతేకాదు నిశ్చయించుకొని స్వాతికులు శాస్త్రయుక్తమైనది ఈ యజ్ఞాలు నాకు కర్తవ్యము, ఇది నేను చెయ్యాలి, నాకు నియమబడి, నేను బ్రాహ్మణుణ్ణి లేదా నేను దాతని కాబట్టి నేను ఈ ధర్మం యజ్ఞం చేయాలి, యాగం చేయాలి అనుకోవాలి. నా కర్తవ్యం ఇది నా ధర్మం, నా హిందూ ధర్మంలో ఇవన్నీ ఉన్నాయి, నేను పాటించాలి, ప్రతి ఒక్కడు అనుకోవాలి, ఎవరి ధర్మం వాడు అనుకోవాలి. ఇది నా ధర్మం అనే మనసును దృఢంగా నిశ్చయించుకొనబడినది, ప్రతిఫలాపేక్ష లేకుండా ఇది ఏదో వస్తుంది, గుళ్ళో పూజ చేస్తున్నా, దానం చేస్తున్నా, అది ఇస్తున్నా, దానివల్ల నాకేం వస్తుంది అనుకోడు. దైవ లక్షణాలు కలిగి అలా అనుకోకూడదు అన్నమాట. అలా అనుకోకుండా ఉండేటువంటి వాడు ఆయన యజ్ఞం స్వాతికి, అలా చేసే పూజ కానీ జపం కానీ యజ్ఞం కానీ స్వాతిక యజ్ఞం దేవుడికి అదంటే ఇష్టం, భగవంతుడికి మాట. అభిసందయాతు ఫలం దంబార్ధమపి చైవయత్ ఇజ్యతే భరత శ్రేష్ఠ తం యజ్ఞం విధిరాజస. అంతేకాదయ్యా, కానీ ఓ అర్జున, సరి అయినటువంటి నిష్ట లేకుండా ఆడంబరం కోసం ఆచరించే పూజ కానీ యజ్ఞం కానీ జపం కానీ దానం కానీ ప్రతిఫలాపేక్ష చేయబడినది అగు యజ్ఞం రాజస యజ్ఞం అవుతుంది. ఇంకోటి చెప్తున్నాడు, విధిహీన సంమృష్టాన్యం మంత్రహీనమదక్షణం శ్రద్ధా విహితం యజ్ఞం తామసీ పరిచక్షతే. అంతేకాదయ్యా, శాస్త్ర విధానాన్ని అనుసరించబడినదియు, అన్నదాన రహితమైనదియు, మంత్రహీనమైనదియు, దక్షిణ లేనిదనియు, శ్రద్ధారహితమైనదియు అవి యజ్ఞం తామస యజ్ఞం. తామస దానం. మనం చేసే పూజ కానీ యజ్ఞం కానీ అనుకున్నట్టుగా చేయాలి. ఇవాళ చేస్తా, రేపు చేస్తా, ఎల్లుండి చేస్తా, మన అవసరాలు తీరిపోగానే మన అవసరం వచ్చినట్టు భగవంతుడు పట్టుకుంటారు. కళ్యాణం చేయిస్తామన్నా, పూజ చేయిస్తామని ఇదేనదని అనుకుంటారు. మన అవసరం తీరిపోయి భగవంతుడు వదిలేస్తారు. అటువంటి వాళ్ళు తామసుడు. అలాగే దానం చేయాలనుకుంటా, గురువుగారు ఏదైనా అడిగారు అనుకోండి, గృహానికో దేవాలయంకి ఏదో కట్టుకున్నాను రా బాబు, ఏదైనా సాయం చేయండి అనుకోండి, ఇవాళ చేస్తా, రేపు చేస్తా, ఎలాగోలాగా అన్నా, సరదాగా అన్నాను, ఇప్పుడు లేవు, అప్పుడు ఇస్తాను అని ఆలస్యంగా ఇవ్వడం. ఏమండి, ఎవరికైనా తల్లిదండ్రులకైనా ఇంట్లో అయినా సరే అనుకున్నట్టుగా దానం చేయకపోవడం, అనుకున్నది పూజ చేయకపోవడం, అనుకున్నట్టు మొక్కుబడులు తీర్చకపోవడం, ఇవన్నీ కూడా తామసంలో గెలిపోతే ఫలితాలు ఏవి కూడా పెద్దగా ఏం ఉండవు అని చెబుతూ ఉన్నారు కృష్ణ. ఇంకా ఏం జరిగిందనే విషయాలు రేపు చూద్దాం. ఈరోజు స్వస్తి.